నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు. శిశువులను చూచి నాయనలారా, భగవంతుని యొక్క పూర్ణ స్వరూపాన్ని ఒక మంత్రంలో తెలియజేశారు. వేదమంత్రం అది చెప్పింది వేదం. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఆ మంత్రంగా ఏర్పడింది. అంటే జ్ఞానం ఇంకెవరు ఇవ్వగలరు? అంటే జ్ఞానాన్ని అందించింది మన సనాతన భారతీయ హైందవ ధర్మం. ఎందుకు అంటే అనేక మంది దేవుళ్ళు వేరువేరుగా భావిస్తూ ఉంటారు, వేరు రూపాలతో కొలుస్తూ ఉంటారు. ఈ మంత్రంలో ఏముంది? భగవంతుడు పరిపూర్ణుడు, సృష్టి పరిపూర్ణమైనది. పరిపూర్ణములో నుంచి పరిపూర్ణం తీసేస్తే, అంటే పూర్ణం నుంచి పూర్ణం తీస్తే ఏమవుతుంది? పరిపూర్ణమే అవుతుంది. దాని భావం ఏమి? సృష్టిలో ఉన్న ప్రతిదానిని దైవంగా భావించి పూజించడమే ధర్మము. మంది అనేక రకాలుగా స్వీకరించి మాట్లాడుతూ ఉంటారు. హైందవులు, భారతీయులు పుట్టను, రాయిని, రప్పను అన్నింటిని కూడా దేవుడుగా పూజిస్తూ ఉంటారు. అనేక మంది దేవుళ్ళు, దేవతల పేర్లు పెట్టుకొని, రూపాలు పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు. మాది ఒకటే దేవుడు అనేటటువంటి కొందరు ఛాందస్వభావులు ఉంటారు. దేవుడే లేడనేటువంటి నాస్తికులు కూడా ఉన్నారు. వారు జ్ఞానహీనులని మనం చెప్పుకోవాలి. ఎందుకు జ్ఞానహీనులు? అసలు జ్ఞానాన్ని తెలుసుకోకుండా దైవం అంటే ఏంటి అని మన సనాతన ధర్మం తెలియజేసినటువంటి ఆ ధర్మాన్ని తెలుసుకోకుండా, ఇటువైపు తొంగి కూడా చూడకుండా, అడుగు కూడా పెట్టకుండా అవహేళన చేయడం అనేది పొరపాటు. కనుక ఈ మంత్రం భగవంతుడు పరిపూర్ణుడు అంటే ఈ సమస్త సృష్టికి తానే అధిపతి. ఈ సృష్టి అంతా తనదే అని, ఈ సృష్టిలో ఉన్న అన్ని రూపాలు ఆయనవే. అన్ని రూపాలు ఆయనప్పుడు దేన్ని కొలిస్తే ఆయనకి వ్యతిరేకమవుతుంది? ఆయన సృష్టిలో దేన్ని కొలిచినా ఆయన్ని కొలిచినట్లే. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా, ప్రతి జీవుని కూడా, చెట్లైనా సరే, దేన్నైనా సరే దేవతలుగా మనం పూజించాలి. వనదేవతలు అంటాం, అదేవిధంగా మునిదేవతలు అంటాం, ఇంటి దేవతలను పెట్టుకుంటాం. మూర్తి దేవతలు ఉన్నారు, మాతలు ఉన్నారు, శక్తి ఉంది. అనేక రూపాల్లో కొలిచినా కూడా అది భగవంతునికే చెందుతుంది అనేది అసలైన జ్ఞానం. అంటే ఈశ్వరుడు ఒక్కడే. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పదే అదే చెప్తుంటాడు. ఈశ్వరుడు అన్ని భూతములు సమానంగా ఉన్నాడు, సర్వము అంతా తానే ఉన్నాడు. అటువంటి ఈశ్వరుని నేనే అంటాడు. అంటే నేను ఆ ఈశ్వర స్వరూపాన్ని, నేను ధర్మం నశించినప్పుడు నేను నా యొక్క మానవ జన్మగా జన్మించి అవతారం ధరించి దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేయడానికి నేను అవతారం ధరిస్తూ ఉంటాను అని స్పష్టంగా చెప్తుంటాడు. ఈశ్వర అనే యొక్క పదాన్ని అనేక శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ వాడాడు. మాత్రాన శ్రీకృష్ణుడు వైష్ణవుడని, ఈశ్వరుడు అంటే వేరే అని అనే భావన పెట్టుకుంటే అది అజ్ఞానమే అవుతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తులు, ఈ విధంగా సరస్వతి, లక్ష్మి, పార్వతి, మనం వేరు రూపాలతో వేరు విధంగా పూజించిన అందరూ కూడా ఈశ్వరుని శక్తి నుండి వీరి రూపాలు ధరించిన వారే, రూపాలే ఆయన అంటూ ఉంటే, అప్పుడు శీలుడు పైకి లేచి, గురువు గారు, నేను మీరు చెప్పిన దాని గురించి అనేక విధాలుగా గమనించావు నాయన. విష్ణుని పూజించే వాళ్ళంతా వైష్ణవులు అని, శివుణ్ణి పూజించే వాళ్ళంతా శైవులు అని, ఇలా వారు విడిపోయి చాలా కాలం క్రిందట అనేక విధాలుగా మానవులు హింసించుకున్నట్లు తెలుస్తూ ఉంది. అది ఎంతవరకు వాస్తవము? అది చాలా 100% వాస్తవమైన విషయాలే. మానవులలో పరిపూర్ణ జ్ఞానం లేకుండా ఆది శంకరాచార్యులు వచ్చి అద్వైతమేరా నాయన ఉండేదంతా, మీరు ఇట్లాంటి పనికిరాని విషయాలు పెట్టుకొని కొట్లాడకండి అని ఆయన, ఆది శంకరాచార్యులు, ఈశ్వరాంశాన్ని పుట్టినటువంటి ఆయన, శంకరుడని పేరు పెట్టుకున్న ఆయన భజగోవిందం రాశాడు. నారాయణ అనేటువంటి మంత్ర ప్రభావాన్ని యొక్క స్వభావాన్ని రాశాడు. సహస్రనామాన్ని రాశాడు. పరాశక్తి కనకదుర్గ సూత్రం నుంచి సౌందర్యలహరి రాశారు. అనేక గ్రంథాలు. కేశవులు అనే వాళ్ళంతా కూడా ఈశ్వరుని స్వరూపమే, ఉన్నది ఒకటే ఏకత్వము, దానిని అద్వైతము అంటారు అని ఆయన పరిపూర్ణంగా చెప్పిపోయినా జ్ఞానం అనే వాళ్ళు లేనందున అలా తన్నుకొని చచ్చారు ఆ రోజుల్లో. ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది. శైవులు, వైష్ణవులు వేరు కాదని. అయితే ఇంకా కూడా కొన్ని ఛాందస్య స్వరభావాలు ఉన్నటువంటి కొందరు ఉన్నారు అని అనుకోవాలి. కానీ గుణనిధి
ఇలా చెప్పాడు. అవును గురువుగారు, నేను కూడా సమాజంలో తిరుగుతున్నప్పుడు భక్తులు, వైష్ణవ భక్తులే, అందరూ విష్ణు భక్తులే. దాంట్లో కూడా కొంతమంది నామాల గురించి పోరాటం జరుగుతూ ఉంది. ఈ నామమే గొప్పది, ఆ నామమే గొప్పది. అంటే ఏంటి నాకు చూస్తే గమనిస్తే, ఒకటి నామం అనేది కింద గూటం లేకుండా ఉండేది. రెండవది కింద గూటం ఉండేది. అంటే కింద ఒక గీత. అన్నింటిలో కూడా తేడాలని వాళ్ళు తగులాడుకుంటున్నారు. ఎలా స్పందించాలి అని అడిగాడు గుణనిధి. నాకే చెప్పాను కదా నాయన, కృష్ణుడు ఒక్కడే అనే భావన లేకపోతే అజ్ఞానం అవుతుంది, అది అధర్మం అవుతుంది. కూడా ఇలాంటి భావాలు పెట్టుకొని మీరు వేరు, మేము వేరు, వేరు భావాలతో చూసుకోవడం ఏముంది? జ్ఞానం సంపూర్ణంగా రావాలి అంటే ఈ భూమాత ఒకటే. భూమాత మీద ఉన్నటువంటి పంచ తన్మాతృకల నుంచి పుట్టిన పంచభూతాలను అనుభవిస్తున్న అందరూ సమానంగానే అనుభవిస్తున్నారు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అనేది లేదు. నామాలలో తేడా వలన వారికి వచ్చేటటువంటి తగ్గిపోదు. నామంలో అది కింద గీత లేనందువలన ఎక్కువ రాదు. అందరూ సమానంగానే ప్రేమించబడుతున్నారు ఈ సృష్టి చేత. తన్మాతృకులు అయినటువంటి శబ్ద, స్పర్శ, రూప, రసగంధ అందరికీ, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా, ఈ అందరూ ఒకే భూమిపైనే ఇవన్నిటిని తీసుకొని జీవిస్తూ ఉన్నారు. జీవుల ఆయుష్కాలం ఎంత? ఆయుష్ ప్రమాణంగా కూడా తీసుకోకుండా భగవద్గీతలో పరమాత్మ ఏం చెప్పాడు? జాతస్య ధ్రువం మరణం. పుట్టడం, చావడం తప్పనిసరి అయినప్పుడు ఈ కొట్లాట్లు దేనికి? తరతరాలుగా ఈ యొక్క పోరాటాలు దేనికి? ఈ జ్ఞానం సామాన్యంగా రాదు. కావాలంటేనే ఇక్కడ మన పతంజలి మహర్షి గారు ఏం చెప్పారో దానిని వివేకానంద స్వామి స్పష్టంగా తెలియజేసింది. ఏకేశ్వరోపాసన చెప్పి కాసంత విశ్రాంతి తీసుకుని మరలా చర్చించుకుందామని. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీమన్నారాయణ పాద సమర్పయామి. ఓం తత్సత్.